దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. మా అందరూ బాగున్నారుగా? దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చిన క్షేమాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మధ్యకాలంలో చాలా వరదలు, ఖండ్రిక, సింగనగరు, బాంబే కాలనీ, ఆ ప్రాంతాలన్నింటిలో కూడా చాలా వరదలతో బాధపడుతూ ఉన్నారు. ప్రకాష్ నగర్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా భయంకరమైన పరిస్థితులు. అక్కడ మాత్రమే కాదు, వైజాగ్లో, శ్రీకాకుళంలో, అలాగే ఇటు బుడమేరు పరివాహక ప్రాంతాలు అన్నీ కూడా చాలా భయంకరంగా, ఖమ్మం జిల్లాలో చాలా భయంకరంగా ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని చవిచూచారు. ఎంతో భయంకరమైన రోజుల్లో కూడా దేవుడు మనల్ని క్షేమంగా ఉంచాడు. ఈ రోజున నువ్వు దేవుని వాక్యాన్ని వినే పరిస్థితుల్లో ఉన్నావు అంటే, సజీవ లెక్కల్లో మనం ఉన్నాము అంటే కేవలం దేవుని కృప మాత్రమే. మీలో చాలామంది అన్నదానానికి సహకారం అందిస్తూ వారం చేస్తున్న ఈ పనిలో మీరు పాలుభాగస్తులవుతున్న విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అట్టి బిడ్డలందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7-8 వచనాలు చదువుతున్నాను. నీ ఆహారము ఆకలిగొనే వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇది ఏ గదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా వచ్చును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. సర్వాంతర్యామి సృష్టికర్త, మీకే వందనాలు. ఈ సమయంలో టీవీ ముందు కూర్చుని వాక్యం వినుచున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి బలపరచండి. నీ కృప, నీ కాపుదల మా అందరి పట్ల ఉంచి కొంచెంసేపు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. వట్టివాడిని, ఎన్నిక లేని వాడిని నన్ను అభిషేకించి మీరే మాట్లాడి బిడ్డలందరినీ బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. ఈ రోజున మన అంశం ఏంటంటే, నిజమైన ఉపవాసం ద్వారా కలిగే లాభాలు. చాలామంది ఉపవాసం అని చేస్తారు. 40 రోజుల ఉపవాసం, 21 రోజుల ఉపవాసం, 180 రోజుల ఉపవాసం, 6 నెలలు, సంవత్సరం ఉపవాసం, రకరకాల ఉపవాసాలు. 7 రోజుల ఉపవాసం, వారంలో 2 రోజుల ఉపవాసం, శనివారం ఉపవాసం, శుక్రవారం ఉపవాసం. ఫుడ్ మానేసి కడుపు కాల్చుకొని ఉపవాసం చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే, నేను చాలా నీరసమైపోయాను, ఎందుకమ్మా ఉపవాసం చేస్తున్నా, మా చర్చిలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, ఉపవాసం ఉంటున్నా, అందుకే నీరసమైపోయా, ఏమీ తింటల్లా అని చెప్తూ ఉంటారు. ఉంటే ఉండవు, కానీ నిజమైనటువంటి ఉపవాసం, దేవుడు మనల్ని చూచే ఉపవాసం, దేవుడు మనల్ని కాచే ఉపవాసం, దేవుడు మనల్ని దీవించే ఉపవాసం, దేవుడు మనల్ని స్వస్థపరిచే ఉపవాసం, దేవుడు మనల్ని ఘనపరిచే ఉపవాసం, దేవుడు మనల్ని పైకి తీసుకొచ్చే ఉపవాసం, ఊబిలో నుండి పైకి లాగే ఉపవాసం, ఇతరుల కట్లు తెంపబడే ఉపవాసం. ఉపవాసం ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు మనం చూడగలం. ఉపవాస ప్రార్థన ద్వారా దయ్యాలు ఎల్లగొట్టొచ్చని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంత పవర్ఫుల్ ఉపవాస ప్రార్థన. ఉపవాసం అంటే, అంటే పైనున్న వానితో, వాసము అంటే సహవాసం, అంటే దేవునితో సహవాసం. కనుక
అలా దేవునితో గనక నువ్వు సహవాసం చేస్తే, ఉపవాసం చేస్తే తప్పకుండా దేవుడు నిన్ను అంచెలంచెలుగా పైకి ఎత్తుతాను అని అంటున్నాడు. అసలు ఉపవాసం ఎలా చేయాలి అని గనక మనం చూస్తే 58వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనంలో మనం చూస్తున్నాం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడి వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మనం ఉపవాసం ఉంటే కాదు, ఎవరైతే పాపపు కట్ల చేత కట్టబడ్డారో, ఎవరైతే పాప భారము చేత భారాలు ఘోరాలు అనుభవిస్తున్నారో, ఎవరైతే లోకాన్ని, లోకాశలను, శరీరాన్ని ప్రేమించి పేకల్లోతు కూరుకుపోయారో, ఎవరైతే పాపాన్ని ప్రేమించి దేవుణ్ణి ద్వేషించేవారిగా ఉన్నారో, ఎవరైతే లోకాన్ని ప్రేమించి మందిరాన్ని దూషించేవారిగా ఉన్నారో, ఎవరైతే అన్ని జనులతో సహవాసం చేసి దైవజనుల మీద వ్యతిరేకమైన మాటలు మాట్లాడేవాళ్ళు ఉన్నారో, ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా 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 విధానంలో రాంగ్ చేస్తూ ఉన్నారు. అలాంటి వారు కట్లను ఎప్పే మనస్సు కలిగి ఉండాలి. ఎవరైతే పాపపు జీవితంలో కట్టబడి ఉన్నారో, ఎవరైతే పాపపు ఊబిలో ఇరుక్కుపోయి ఉన్నారో వారందరికీ సువార్త చెప్పాలి, వారందరికీ ప్రార్థన చేయాలి, వారందరి కొరకు విజ్ఞాపన చేయాలి. ఆ బంధకాల్లో ఉన్న వారిని బంధకాల నుంచి విడిపించి ఒక మంచి స్థితిలోనికి వాళ్ళకు తీసుకురావటమే నిజమైన ఉపవాసమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే ఇంకో మాట మనం ఇక్కడ చూస్తున్నాం, నీ ఆహారము ఆకలిగొని వారికి పెట్టుట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆహారం సంపాదించుకుంటున్నారు, వాళ్ళే సంపాదిస్తారు, వాళ్ళే తింటారు, వాళ్ళే సుఖపడతారు, అంతా వాళ్ళే చేసుకుంటారు. కానీ లోకంలో ఎంతోమంది ఆహారం లేక అలమటించిపోతున్నారు. ఈ మధ్యకాలంలో వరదలు వచ్చినప్పుడు ధనవంతులు పేదవాళ్ళు కూడా ఆహారం కోసం అల్లాడిపోయారు. ఆకలి బాధ ఏంటో తెలిసింది. డబ్బుంటే సరిపోదు, స్థలాలు ఇల్లు ఉంటే సరిపోదు, తెలివితేటలు అందం ఉంటే సరిపోదు, కానీ ఆకలి తీర్చడానికి అన్నం కావాలి, ఆహారం కావాలి. ఆహారం కోసం, ఆకలి తీర్చుకోవటం కోసం అన్నీ కూడా వదిలిపెడతారు. పేదవాడు ధనికుడైన వాడు వరదల్లో సహాయార్థం వెళ్తే మేము అందరూ కూడా ఎగబడుతూ ఉన్నారు. కోట్లకు లక్షల లెక్కలు సంపాదించుకున్న వాళ్ళు, మంచి జీవితాన్ని జీవించి గడించిన వారు కూడా రాత్రికి రాత్రే లేని బికారులుగా మారిపోయారు. ఆహారం కోసం అలమటించిపోతున్నారు. ఏది ఏమైనా ఆకలితో ఉన్నటువంటి ప్రజలకు ఆహారం పెట్టడమే నిజమైన ఉపవాసం. మనం వండుకొని పారేస్తాం, కానీ హోటల్కి వెళ్ళి ఆ 100,000 రూపాయలు పెట్టి ఆర్డర్ చేసి సగం సగం తిని వదిలేసి వచ్చేటువంటి ఎంతోమంది మీలో ఉన్నారు. అలాగే కావాల్సిన దానికంటే ఎక్కువ వండి తినకుండా బయట పారేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏమో అన్నీ వండుకొని, మాంసం వండుకొని, చేపలు వండుకొని, అన్నం అంతా వండుకొని తినే ముందు గొడవ పెట్టుకొని భార్యాభర్తలు ఇద్దరు కొట్లాడుకొని ఆ అన్నం తీసుకెళ్ళి కాళ్ళలో పడేసినటువంటి బిడ్డలు మీలో ఉన్నారు. కొంతమంది ఏమో అది ఎవరికి ఇవ్వక వీళ్ళు తినక కొల్లబెట్టి పాడు చేసేటువంటి బిడ్డలు మీలో కొంతమంది ఉన్నారు. ఆకలి బాధ ఉన్న వాడికి ఆహారం విలువ తెలుస్తుంది. ఆకలి బాధలో ఉన్న అలమటిస్తున్నటువంటి వారికి కుక్కిడి నీళ్లు, కొంచెం అన్నం వాళ్ళకి పెడితే అది నిజమైన ఉపవాసం. అలా కాకుండా నీ పొరుగువాడు ఆకలితో అలమటించి చచ్చిపోతూ ఉంటే నువ్వు మాత్రం 3 పూట్ల 3 బిర్యానీ ప్యాకెట్లు తిని ఆ మందిరానికి వెళ్ళి హల్లెలూయా స్తుతిమహా అని పాడితే అది ఉపవాసం కాదు. అలాగే కొంతమంది పద్దుగూకులు ఉపవాసం ఉంటారు, సాయంత్రానికి బరీగా తింటారు. పక్కనింటినోడు కనీసం ఆకలితో అలమటిస్తే ఒక ముద్ద పెడదామని కూడా ఆలోచన రాదు. అది సరైనటువంటి ఉపవాసం కాదు. కొంతమంది ఆళ్ళు తినరు, ఎవరికి పెట్టరు, దాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు, లోబుల్లాగా బతుకుతుంటారు. అది సరైన ఉపవాసం కాదు. కనీసం కొన్ని వారంలో ప్రతిరోజు అపోయినా కొన్నిసార్లు అయినా కొన్ని సందర్భాలను బట్టి
రోడ్డు మీద ఎంతోమంది ప్లాట్ఫారాల మీద ఆకలితో అలమటిస్తున్న వారు ఉన్నారు. ఆకలి బాధతో కొంతమంది మరణిస్తున్న వారు ఉన్నారు. ఎవరో ఒకరు తీసుకొచ్చి పెడితేనే తప్ప తినలేని పరిస్థితుల్లో వారు ఉన్నారు. వాళ్ళందరికీ ఒక పూట, వారంలో ఒక పూట అయినా సరే భోజనం పెట్టాలనే ఉద్దేశంతో మేము, మా సంఘస్థులు, అలాగే మీలో కొంతమంది నెల నెలా పంపుతున్నటువంటి వాటిని ఉపయోగించుకొని వాటి సహకారంతో వారానికి 200 మందికి, నిరుపేదలైన వారికి, ప్లాట్ఫారం మీద ఉన్న వారికి ఎవరో ఒకళ్ళు వెళ్ళి పెడితే తప్ప ఆకలి తీరని ప్రజలకు గత 6 సంవత్సరాలుగా సేవ చేయడానికి, పరిచర్య చేయడానికి దేవుడు మా కృప చూపించాడు. అలాగే నువ్వు కూడా నీకు కలిగిన దాన్ని కొంతైనా పేదలకు పెట్టు. నువ్వు ఏ ఊరిలో ఉన్నావో, ఏ పట్టణంలో ఉన్నావో పర్వాలేదు, నువ్వు ఒక్కడవే కనీసం ముందు ఒక్కరితో ప్రారంభించు, తర్వాత 10 మందికి పెట్టచ్చు. మేము ముందు 25 మందితో ప్రారంభించాం, నెలకొక్కసారి పెట్టుతూ వచ్చాం. కానీ గత 6 సంవత్సరాలుగా ప్రతి వారం పెడుతున్నాం. 200 మందికి పెట్టేటువంటి స్థాయి దేవుడు మాకు ఇచ్చాడు. మీ అందరి సహకారంతో, మీ అందరి ప్రార్థనతో చెయ్యగల మనసుంటే తప్పకుండా దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. మమ్మల్ని చూసి ఎంతోమంది ఈ విధంగా చేయటం ప్రారంభించాడు. ఎంతోమంది ఆకలి తీర్చుకుంటూ ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన ఉపవాసం నెంబర్ 1 మీ ఆహారం కొంచెమైన ఆకలితో ఉన్నవారికి పెట్టడమే అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. తర్వాత మాట మనం చూస్తే ఆ 2వ లైన్లో నీ రక్త సంబంధికి ముఖము త్రిప్పకుండుటయు. చాలామంది ఉపవాసం ఉంటారు, అక్కతో మాట్లాడరు. చాలామంది ఉపవాసం ఉంటారు, తమ్ముడితో మాట్లాడరు, భర్తతో మాట్లాడరు, భార్యతో మాట్లాడరు, తల్లిదండ్రులతో మాట్లాడరు, పిల్లలతో మాట్లాడరు. సంఘంలో కూడా కొంతమందితోనే మాట్లాడతారు, కొంతమందితో అస్సలు మాట్లాడరు. ఈ విధంగా ఉండి మేము ఉపవాసం 21 రోజులు చేస్తున్నామండి, మేము జూమ్లో పాల్గొంతులు పొందుతున్నామండి, మేము వైజాగ్ ఆయనతో వెళ్తున్నామండి, మేము హైదరాబాద్ ఆయనతో పాలు పొందుతున్నామండి, మేము రాజమండ్రి నుంచి, మేము మద్రాసు నుండి రకరకాలుగా తయారయ్యారు. ఇప్పుడు చాలామంది మేము చిలకలూరిపేట నుండి, మేము గుంటూరు నుండి, ఏలూరు నుండి ఒకళ్ళని చూసి ఒకళ్ళు 21 రోజు, 40 రోజులు, 80 రోజులు, 120 రోజులు, 160 రోజులు, 180 రోజులు వాళ్ళ ఇష్టం. పక్కనోడితో మాట్లాడు, తండ్రిని చూడవు, తల్లిని చూడవు, సేవ చేస్తానంటావు. నీ తల్లి నీ గురించి చక్కగా సాక్ష్యం చెప్పాలి కదా. సంచి చేసుకుని సేవాని బయలుదేరతావు. నీ తండ్రితో మాట్లాడి ఎన్నాళ్ళయింది, నీ తల్లితో మాట్లాడి ఎన్నాళ్ళయింది, నీ అన్నదమ్ములతో కలిసి ఎన్నాళ్ళయింది. ఒకసారి ఆలోచన చేయి. పరిచారకుడా, ఓ విశ్వాసి, బలారాధన తీసుకుంటున్న బిడ్డ, అలా చేయటం కరెక్టేనా? కానే కాదు. కనుక నీ రక్త సంబంధులు కనపడినప్పుడు వాళ్ళతో కలిసి మెలిసి ఉండటం నేర్చుకో. అంతేగాని కోడల మీద రకరకాలుగా అత్తల పితృలు చెబుతూ ఉంటారు. అత్తల మీద కోడలు రకరకాలుగా నిందలు మోపుచి సంసారాన్ని పాడు చేసుకుని పుట్టింటికి చేరుతుంటారు. ఆ అమ్మలు కూడా, సరే అమ్మా నేనంటే ఒక మాట పడతావు కదా, అత్తగారేగా ఒక మాట అంటే ఏమైంది అని సర్ది చెప్పరు. అక్కడ పని చేయడం ఏంటి, ఇంత కట్నం ఇచ్చి నువ్వేమన్నా పని పిల్లవా, నువ్వు వచ్చే నిన్ను మేము పోషించుకోలేమా, నీ కడుపు మేము నింపలేమా అని చెప్పి వాళ్ళకి నూరి పోస్తారు. వీళ్ళు 3వ రోజునే సంసారాన్ని తెంపుకొని వచ్చి ఇళ్ళ దగ్గర చేరతారు. ఎంతోమంది ఆ విధంగా ఈ రోజున వారి జీవితంలో గమ్యం లేకుండా చేసుకుంటున్నారు. కనుక అందరితో కూడా సమాధానం కలిగి ఉండడమే నిజమైన ఉపవాసం. నువ్వు ఒకళ్ళతో ఒకలాగా, ఒకళ్ళతో ఎలాగా మంచిగా ఉండి ఇంకొకళ్ళని విధంగా చూసి వాళ్ళు కనపడినప్పుడు ముఖం ఎట్టా తిప్పుకుంటే నువ్వు 20 రోజులు కాదు, 40 రోజులు కాదు, 400 సంవత్సరాలు చేసినా నీవు దేవునికి ఇష్టడుగా ఉండలేవని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తర్వాత ఇంకో మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు. దిక్కుమాలిన వారు, వస్త్రం లేని వారికి కనపడినప్పుడు వాళ్ళని చేరదీయాలి, వాళ్ళకి షెల్టర్ చూపించాలి. అలాగే వస్త్రహీనులకు మాత్రం వస్త్రాలు ఇవ్వాలి. మేము ప్రతి క్రిస్మస్కి కొంతమందికైనా తీసుకెళ్ళి రగ్గులు పంచి పెడుతూ ఉంటాం.
మన వరదల్లో వచ్చినప్పుడు మేము చాలా బట్టలు పిలుపునిచ్చినప్పుడు సంఘంలో చాలామంది బోళ్ళని చీరలు, ప్యాంట్లు, షర్ట్లు, చిన్నపిల్లలు డ్రెస్సులు, యవనస్తులు డ్రెస్సులు ఇచ్చారు. మంచి మంచి డ్రెస్సులు తీసుకెళ్ళి వరద బాధితుల్లో అల్లాడిపోతున్న వారికి, వస్త్రాలు లేక కట్టు బట్టలతోనే మిగిలిపోయిన వారికి పంచేదానికి దేవుడు కృప చూపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఉపవాసం ఉంటే కాదు, కడుపు మార్చుకుంటే కాదు, నెత్తిన బూడిద పోసుకుంటే కాదు, గోనెపెట్ట కట్టుకుంటే కాదు, అలాంటి ఆకలితో ఉన్న వారికి, వస్త్రాలు లేని వారికి, ఆ దిక్కుమాలిన వారిని వాళ్ళు చేర్చుకొని వాళ్ళని బలపరిచి వాళ్ళ కడుపు నింపి వాళ్ళకు వస్త్రాలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటమే నిజమైన ఉపవాసం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మీరు కూడా మీ ప్రాంతంలో ఉన్నవారు నిజంగా నువ్వు దేవుని ప్రేమ నీలో ఉంటే అలా ఉన్నవారితో నువ్వే చెయ్యి, ఎవరో చెయ్యక్కర్లేదు, నువ్వే వెళ్ళి చెయ్యి, నువ్వే ప్రారంభించు. నువ్వే చేస్తే ఎంతోమంది చేస్తారు. నువ్వు చేయలేకపోతే, మీకు కుదరకపోతే, మీకు టైం లేకపోతే మాకు పంపిస్తే మేము చేస్తాం. చేయగలిగితే నువ్వు చెయ్యి. నువ్వు చేయలేకపోతే ఎలాగో వీక్లీ చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని చేయమని నెలకింతని కనుక కొంతమందిలాగా మీరు కూడా పంపిస్తే మీ పేరు మీద కూడా మేము చేస్తాం. పుట్టినరోజు చేసుకుని వేలు లక్షలు తగలబెట్టేవాళ్ళు ఉన్నారు. అలాగే జ్ఞాపకార్థ కూడికని 50,000 లక్షల 2 లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు. అందులో కొంచెం 5,000 10,000 తీస్తే, ఒక 6,000 తీస్తే 200 మందికి తింటారు వారానికి. 10,000 తీస్తే అందులో 200 మంది చికెన్తో తింటారు. నువ్వు 20,000 40,000 50,000 ఉన్నోడికే పెడుతున్నావు, నిన్నోడికి పెడుతున్నావు. వాడు సగం తిని పారేసి నేను తిట్టేసిపోతారు, ఉప్పు ఎక్కువైంది, కారం ఎక్కువైందని. అంత అవసరమా? లేనివాడికి పెడతాం నేర్చుకోండి. మీరు పుట్టినరోజులో, పెళ్లి రోజులో, లేకపోతే ఇంకా ఏ రోజులైనా, యానివర్సరీ రోజులో, అవి ఏమైనా సరే చక్కగా లేని వారికి పెడతాం నేర్చుకోండి. చేతనైతే మీరు పెట్టండి, మీకు కుదరపోతే మాలాంటి వాళ్ళకి పంపించండి. నమ్మకంగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి పంపిస్తే దేవుడు తప్పకుండా మీ పట్ల కార్యము జరిగిస్తాడు. హల్లెలూయా. ఇంకో మాట మనం చూస్తున్నాం, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగున నీవు చేస్తే, ఎలాగున నీవు ఎవరైతే పాప బంధకాల్లో ఉన్నవారిని విడిపించి, ఎవరైతే ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టి, ఎవరైతే దిక్కుమాల్లో ఉన్న స్థితిలో ఉన్న వారికి నువ్వే దిక్కుగా ఉండి, ఎవరైతే వస్త్రహీనులతో బాధపడుచున్నారో, బట్టలు లేక దరిద్రాన్ని అనుభవిస్తున్నారో వాళ్ళకి వస్త్రాలు ఇచ్చి, ఈ విధంగా నువ్వు గనక చేస్తే వచ్చేటువంటి లాభం ఏంటో చూడండి. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా వచ్చును. నీ వెలుగు అనేకులకి నువ్వు దీవెనకరంగా మారుతావు, ఆశీర్వాదకరంగా మారుతావు. ఆరిపోయిన నీ కుటుంబం వెలిగే స్థితికి వస్తుంది. ఆరిపోయిన నీ ఆత్మీయ జీవితం వెలిగే స్థితికి వస్తుంది. ఆరిపోయిన నీకు ఆర్థిక ఇబ్బంది వెలిగే స్థితికి వస్తుంది. ఆరిపోయిన నీవు వెలుగుతావు, అనేకులకు వెలుగుగా నువ్వు కనపడతావు. వేకువ చుక్క ఎక్కడున్నా కానీ కనపడతావు. దేవుడు నిన్ను పెంచాలంటే నిజమైన ఉపవాసం చేయి. దేవుడు నిన్ను బలపరచాలి, దేవుడు నిన్ను స్థిరపరచాలి, దేవుడు అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను మార్చాలి అని అంటే నువ్వు నిజమైన ఉపవాసం చేసినప్పుడు దేవుడు నీ పట్ల కార్యము జరిగిస్తాడు. అలాగే స్వస్థత కూడా నీకు శీఘ్రంగా వస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీకు శీఘ్రంగా స్వస్థత తొందరగా రావాలంటే నువ్వు దేవుని మాట వినాలి, నిజమైన ఉపవాసం చేయాలి. అప్పుడు నువ్వు ఏ రోగంతో, అది నిజంగా పాపరోగం అయితే, వైరస్ రోగం అయితే, శాపరోగం అయితే, నువ్వు ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉన్నావో, ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన యథార్థంగా చేశావో, నీ ప్రార్థన అయినా ఆలకించి ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుచున్నటువంటి ఆ నడువు నొప్పి నుంచి, ఎన్నో సంవత్సరాలు బాధపడుచున్న ఆ గ్యాస్ ట్రబుల్ నుంచి, ఎన్నోసార్లు సంవత్సరాల నుంచి బాధపడిన ఆ కిడ్నీ స్టోన్ నుంచి, ఎన్నోసార్లు బాధపడుచున్నటువంటి ఆ గాల్ బ్లాడర్ స్టోన్ నుంచి, రకరకాల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడువు నొప్పి, పార్శ్వపు నొప్పి, మెడ నొప్పి, ఏ నొప్పులైనప్పటికీ, ఏ రోగం అయినప్పటికీ నువ్వు గనక నిజమైన ఉపవాసం చేసి గనక దేవునికి ప్రార్థన చేస్తే నీకంట
స్వస్థత తొందరగా వస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఆ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వస్థత మీరు తొందరగా పొందుకుందురుగాక. అలాగే ఇంకో మాట మనం ఇక్కడ చూస్తున్నాం, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్య వెనుకటి భాగమును కావలి కాయను. నీతి అంట నీ ముందు నడుచుద్దంట. నీతి అంటే నువ్వు వెళ్ళేటప్పుడు నీతిమంతుడని చెప్పుకుంటారు, వచ్చేటప్పుడు నీతిమంతుడని చెప్పుకుంటారు. చాలామంది జీవితాలు అలా ఉండవు. ఎదురు కనపడినప్పుడు అయ్యా అయ్యా అని దండాలు పెడతారు, వెనకాలేమో తిడతా ఉంటారు. పొట్టి జక్కయ్యలాగా. పొట్టి జక్కయ్య కూడా అంత ముందు కనపడినప్పుడు దండాలు పెట్టి డబ్బులు వడ్డీకి అడుగుతారు. ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత అమ్మో ఎంత పాపాత్ముడో, ఎన్ని వడ్డీలు తినేస్తున్నాడో, ఎంత రాక్షసుడో, నా మాంసం నా కండ పీకు తినేస్తున్నాడు, నా రక్తం పీల్చేస్తున్నాడు అని చెప్తారు. ఇతరులకు కూడా వాడు పాపి, యేసు ప్రభు గురించి కూడా అట్లాగే అన్నారు, ఈయనేంటి పాపి అయిన ఇంటికి వెళ్ళాడు, పాపాత్ముని ఇంటికి వెళ్ళాడు అని చెప్పి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వెలుగు మన నీతి మన ముందర నడుచుద్ది. అనేకులకు ఆశీర్వాదకరంగా మన నీతి ఉంటుందని జ్ఞాపకం చేసుకో. అంత మాత్రమే కాదు ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ మనం చూసినటువంటి ఇందులో యెహోవా మహిమ నీ సైన్యము వెనుకటి భాగమును కావలి కాయను. మనం సైన్యం ఎప్పుడైనా, అపవాదిగాడు ఎప్పుడైనా, శత్రువు ఎప్పుడైనా వెనక నుంచి కొడతాడు దెబ్బ. ఎవరైతే మనం చూస్తాం వెనక నుంచి తీసే గొయ్యలు మనకు తెలియదు, వెనక నుంచి కొట్టే దెబ్బలు మనకు తెలియదు, ఎన్నుపోట్లు మనకు తెలియదు. మనకు రాకుండా ఉండాలి అని అంటే దేవుడు కాపుదల, ఆ వెనక కూడా కాపుదల మనకు కావాలి అని అంటే మనం నిజమైనటువంటి ఉపవాసం చేయవలసిన వారమై ఉన్నాం. అలా చేస్తే ఈ దీవెనలన్నీ, ఈ కాపుదలంతా, ఈ ధైర్యమంతా, ఈ బలమంతా, ఈ ఆశీర్వాదం అంతా దేవుడు నీ సొంతం చేయబోతున్నాడు. గనక ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు చేయకు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపవాసం వేషధారణగా చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని హింసించకు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరాధనను, ఉపవాస ప్రార్థనను, మందిరాన్ని అశ్రద్ధ చేయకుండా ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టి, పాపములో ఉన్నవాడికి సాక్ష్యం చెప్పి, పాపము నుండి విడిపించి, అలాగే వస్త్రం లేని వాడికి వస్త్రం ఇచ్చి, దిక్కుమాలిన వారి పక్షంగా నువ్వు వ్యాజ్యమాడి వాళ్ళని చేర్చుకుని ధైర్యపరిచిన ఎడలా నీకు స్వస్థత శీఘ్రంగా వస్తుందట. అంటే నీ రోగం ఏమైనప్పటికీ నా దేవుడు విడిపిస్తాను అంటున్నాడు. కనుక దేవుని మాట నమ్మాలి. దేవుని మాట నమ్మి కనుక మనం చేస్తే నేనెన్నో మేలు పొందుకున్నాను, ఎంతో స్వస్థత పొందుకున్నాను. మీరు కూడా అలా పొందుకోవాలని ఆశపడుతున్నాను. పనికిమైన జీవితంలో జీవించే నన్ను నా దేవుడు నన్ను స్వస్థపరిచి అనేకులకు దీవెనకరంగా మార్చాడు. అనేకులు ఈ టీవీ చూసి, అనేకులు సాక్ష్యమిని అనేక మందిని దేవుని మందిరానికి నడిపించుకుంటున్నాడు, రక్షణలకు వస్తున్నారు. టీవీలో వాక్యం చూసి ఎంతోమంది ప్రార్థన చేయించుకుని మేలు పొందుతున్నారు, విడుదల పొందుతున్నారు. మీరు కూడా ప్రార్థన చేయించుకోవాలనుకుంటే ఏ క్షణమైనా, ఏ సమయమైనా ఫోన్ చేయండి, ప్రార్థన చేస్తాను. నేనే ఫోన్ ఎత్తుతాను, నేనే మాట్లాడతాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా ఆకలిలో ఉన్నవారికి నెలకు కొంతమందికైనా భోజనం పెట్టండి. ఒకవేళ మీరు పెట్టడానికి కుదరపోతే నెల నెల ఎంత 200, 300, 100, 500, 1000, 5000, 10,000 మీరు పంపించండి. నెలకి దాదాపుగా 30,000 రూపాయల అన్నదానానికి మేము స్పెండ్ చేస్తూ ఉన్నాం. అందులో కొంత మీరు కూడా పాలిభాగస్తులుగా అయితే ఇంకా ఎక్కువ మందికి పెట్టడానికి దేవుడు సహాయం చేస్తాడు. మిమ్మల్ని కూడా దేవుడు నిండారుగా దీవిస్తాడు. ప్రతి అక్కర, ప్రతి అవసరత దేవుడు మీకు ఇచ్చి నిండైనటువంటి దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహాగణుడా, మహోన్నతుడా, టీవీ ముందు కూర్చుని వాక్యం వినుచున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి బలపరచండి. మీ నామములోని బిడ్డలకు సంపూర్ణ విడుదల, స్వస్థత కలుగునుగాక.
గాయపడే హస్తంతో ముట్టి, దేవా అయా ప్రతి అక్కర తీర్చి నిజమైన ఉపవాసం చేసి ప్రతి ఇబ్బంది నుండి ఈ బిడ్డలు విడుదల పొందుకుందురుగాక. గర్భఫలం లేని వారికి దయచేయి, ఉద్యోగాలు లేని వారికి దయచేయి నాయన. ఈ వరదల్లో బాధపడుచున్న బిడ్డలకు అయ్యా ధైర్యపరచండి, ధైర్యంతో నింపండి. నీ కాపుదల బిడ్డలపై నడిపించి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వారం అన్నదానానికి స్పాన్సర్ చేసినటువంటి కుటుంబం సుమలత కుటుంబం కర్నూలు నుంచి, దేవుడు ఆ కుటుంబాన్ని దీవించునుగాక. ఆ బిడ్డ ప్రమోషన్ కోసం ప్రార్థన చేయమని కోరింది, ఆ బిడ్డకి ప్రమోషన్ వచ్చునుగాక. అలాగే ఇంకా సహకారం అందించిన వారిలో ఝాన్సీ లక్ష్మి, శ్రీకాంత్, అలాగే మరికొంతమంది కల్వరి ప్రార్థనా మందిర విశ్వాసులు కూడా ఉన్నారు. దేవుడు అలాగే ఆ బిడ్డలను దీవించి ఆశీర్వదించునుగాక. మీలో ఎవరైనా నెల నెల అన్నదానానికి పంపాలి అనుకుంటే మీరు కూడా పంపండి. కొంతమంది పంపుతూ ఉన్నారు, వాళ్ళకు కూడా దేవుడు దీవించి పంపించాలని నిర్ణయం తీసుకున్న మిమ్మల్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా హృదయలో గిల్లిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. నా హృదయలో గిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. నీ ఆత్మతో నన్ను నిండని, నీ సాక్షిగా ఇలలో నన్నుండని. నా హృదయలో గిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. నాలోపల సంచరించి నాతో భుజించి, జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి, నాలోపల సంచరించి నాతో భుజించి, జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి, నా జీవితం వెలిగించినావా, నా జీవితం వెలిగించినావా. నీ రూపమే నాలో ముద్రించినావా. నా హృదయలో గిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. బలహీనతలను హరించి శక్తితో దీవించి, అజ్ఞానము నిర్మూలించి సత్యము బోధించి,